Hi friends, good morning to everyone. This is Suresh. Welcome to Sivasoft online classes. ఈ రోజు మనం ఈ క్లాస్ లో శబ్ద్ అంటే పదాల గురించి నేర్చుకుందాం. శబ్ద్ అంటే ఏంటి? పదము. एक अक्षर को दूसरे अक्षर मिलने से शब्द बनता है అంటారు. అంటే ఒక అక్షరానికి రెండు అక్షరం కలిపినప్పుడు ఒక పదంగా ఏర్పడుతుంది. ఉదాహరణకి నేను ఒక అక్షరం రాస్తున్నాను చూడండి, క. దీని పక్కన ఇంకో అక్షరం రాస్తున్నాను చూడండి, లా. సిలోరా కిచెన్ పైన. తెలుగులో చూడండి, తెలుగులో అయితే ఖా రాశాను, లా రాశాను. ఈ తెలుగులో చూడండి, తెలుగులో అయితే కా లా అంటే కళా అవుతుంది తెలుగులో. కానీ హిందీలో కొంచెం భిన్నంగా మీరు చదవాలి. హిందీలో ఏ విధంగా చదవగలం అంటే చూడండి, ఖా ఇల్. ఖల్ అంటే ఏ అక్షరం అయినా సరే చివరి అక్షరం గాని ఈ విధంగా అంటే తలకట్టు పదం అంటారు. తలకట్టు పదాలంటే వితౌట్ సింబల్ లెటర్స్ ఉన్నప్పుడు మనము పలికే ఉచ్చారణ ఎలా ఉండాలంటే లాస్ట్ లో ఏ అక్షరం ఉన్నా సరే, హల్లుల్లో ఏ అక్షరం ఉన్నా సరే, అచ్చులో కూడా ఏ అక్షరం ఉన్నా సరే మనం ఈ విధంగా మనం పలకాలి. కల్. ఉదాహరణకి ఇంకోటి చూడండి, మా రాశాను, నెక్స్ట్ నా రాశాను. కానీ తెలుగులో అయితే మనకి చూడండి మన అనం. కానీ హిందీలో ఎలా మనం ఉచ్చరించాలంటే మా ఇన్, మన్. అంటే చూడండి, ఇక నాకు ఎటువంటి సింబల్ లేదు. అంటే సింబల్స్ అంటే ఏంటి? ఈ విధంగా మనకి అంటే దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, ఋత్వము, ఏత్వము, ఐత్వము, ఓత్వము, ఔత్వము, సున్నా, విసర్గము. అంటే ఈ విధంగా మనకి ఎటువంటి సింబల్స్ లేకుండా ఉన్నప్పుడు ఏంటి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లెటర్. ఎండ్ ఆఫ్ ద లెటర్ అంటే ఏంటి? అంటే అక్షరం పక్కన, అంటే అక్షరం పక్కన అన్నప్పుడు చివరి అక్షరం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏ అక్షరం అయినా సరే చివరి అక్షరము వితౌట్ సింబల్ లెటర్స్ గా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఉచ్చరించాలి పదాలు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి రా అన ఎలా పలకాలి? రన్. ఈ విధంగా మీరు ఉచ్చరించాలి, రన్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మూడు అక్షరాలు ఉన్నా సరే చ ర అన ఎలా పలకాలి? చరణ్. నెక్స్ట్ మా ర అన ఎలా పలకాలి? మరణ అనకూడదు, మరణ్. ఈ విధంగా మీరు ఒక ప్రొనౌన్సియేషన్ అనేది ఈ విధంగా మీరు సరైన పద్ధతిలో ఓకేనా హిందీలో మీరు రాయాలి. ప్లస్ దీంతో పాటుగా మీరు వింటూ చదువుకోవాలి. అంటే ఈ విధంగా మీరు హిందీలో చదవచ్చు. అంటే ఇక చూడండి, చివరి అక్షరం ఏ సింబల్ లేదు. ఉదాహరణకి సా రా లా ఏ విధంగా ఉచ్చరిస్తాం మనం? చూడండి, ఇక్కడ సరల్, సరళ అనకూడదు. చూడండి, ఉదాహరణకి సా రాశాను, రా రాశాను, లా రాశాను, అప్పుడు సరళ అవుతుంది. ఆ విధంగా మనకి రాంగ్ గా సూచిస్తుంది అనమాట. ఏ విధంగా మనం హిందీలో పలికేటప్పుడు చివరి అక్షరం ఎటువంటి ఓకేనా ఇటువంటి సింబల్స్ లేకుండా ఉంటాయి, అంటే గుణింతాల సింబల్స్ లేకుండా ఉన్నప్పుడు మనము ఈ విధంగా పలకాలి. ఒక రెండు అక్షరాలు ఉన్నప్పుడు, మూడు అక్షరాలు ఉన్నప్పుడు ఓకేనా. నెక్స్ట్ చూడండి, నాలుగు అక్షరాలు చూడండి, స ర క స. చూడండి, సర కస అంటే సరకస అనే ఉచ్చారణ చేయకూడదు. చూడండి, సరకస్. ఇస్ లాస్ట్ లో మనకి సౌండింగ్ ఇస్ అని సౌండ్ రావాలి, సరకస్. నెక్స్ట్ చూడండి, అచకన్. అచకన అనకూడదు, అచకన్. నెక్స్ట్ వన్ మ త ల బ, మతలబ అనకూడదు, మతలబ్. ఓకేనా. ఒకసారి చూడండి ఇక్కడ, అంటే చివరి అక్షరం మనకి ఈ విధంగా తలకట్టు పదాలు గాని ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇలాగా ఇబ్, ఇన్, ఇస్, ఇల్, ఇన్
ఓకేనా? ఈ విధంగా మీరు ఉచ్చారణ అనేది సరైన పద్ధతిలో చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఒకవేళ అంటే మీకు తలగట్టు పదాలే నేను ఓకేనా కొన్ని ఉదాహరణలు తీసుకొని చెప్పాను. అదే విధంగా మొదటి అక్షరము దీర్ఘాలు ఉన్నప్పుడు అంటే ఏ గుణింతాలకి సింబల్ ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మనం ఉచ్చరించవచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మాకి దీర్ఘం పెట్టాను, ఒక అక్షరం రాశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీర్ఘం ఉంది కాబట్టి మొదటి అక్షరం దీర్ఘంగా ఉన్నప్పుడు మనం పలకాలి. కానీ చివరి అక్షరం కానీ ఎటువంటి సింబల్ లేనప్పుడు మనము చూడండి, మాకు దీర్ఘం ఉన్నప్పుడు చెప్పాలి మా అనాలి. లాస్ట్ లో ఎటువంటి సింబల్ లేదు అన్నప్పుడు మాన్. క్లారిటీ వచ్చిందా మీకు? అదే ఫర్ ఎగ్జాంపుల్ మాకి దీర్ఘం ఇచ్చాను, తాకు కూడా దీర్ఘం ఇచ్చాను. అలాంటప్పుడు మీరు ఓకేనా దాన్ని బట్టి వెళ్ళిపోవాలి. మాత అని ఈ విధంగా మీరు అంటే ఇక్కడ మీకు లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద లెటర్ లో మీకు ఇక్కడ సింబల్ ఉంది ఉన్నప్పుడు ఈ విధంగా మీరు ఉచ్చారణ అనేది చేయాలి. అంటే ప్రొనౌన్సియేషన్ అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి పలికేటప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, మాత అన్నప్పుడు మాకి దీర్ఘం ఇచ్చాను, తర్వాత తాకి దీర్ఘం అనేది ఇచ్చాను. అదే ఇక్కడ లేదనుకోండి మాత్. ఓకే, అక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఈ విధంగా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సాకి దీర్ఘం ఇచ్చాను. ఇలాంటప్పుడు చూడండి సాల్. అంటే ఏ సింబల్ మొదటి అక్షరం దీనికి మొదటి అక్షరానికి మీరు ఏ సింబల్ అయినా ఇచ్చుకోవచ్చు. కానీ చివరి అక్షరం కానీ మీకు తలకట్టు పదం ఉన్నప్పుడు ఈ విధంగా మీరు లాస్ట్ లో ఈ విధంగా ఏదో సరే ఇన్, ఇస్, ఇప్ ఈ విధంగా మీరు ఉచ్చారణ అనేది ఈ విధంగా చేయాలి. ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది మీకు ఈ విధంగా పదే కావాలి. అదే చివరి అక్షరం ఏదైనా సింబల్ ఉందనుకోండి, ఇది ఏ సింబల్ ఉందో ఆ సింబల్ మీరు ఓకే దానికి ప్రొనౌన్సియేషన్ అనేది ఈజీగా మీరు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.